నేను లైవ్‌కి రావడానికి కారణం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఏంటంటే, మార్నింగ్ లెగవంగానే న్యూస్ ఏంటంటే, నలుగురు పిల్లలు విజయనగరం దగ్గర కారులో ఊపిరాడక చనిపోవటం. అయితే పల్లెటూరు వాతావరణంలో పిల్లలు పెరగటం, ఈ పిల్లలు ఏంటంటే సరదాగా రోజు హాలిడేస్ అవ్వటం, ఆ ఇసుక దగ్గర అక్కడంతా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. అలాగే ఆడుకుంటూ, ఆడుకుంటూ రోజులాగానే ఆ ప్లేస్‌కి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. మరి ఈ ఆడుకునే క్రమంలో అక్కడ సడెన్‌గా కారు కనపడేటప్పటికి మరి ఎవరికైనా పిల్లలకి అందుట్లో పల్లెటూరులో పెరిగే పిల్లలకి కారు కనపడేటప్పటికి ఒకలాంటి ఉత్సాహంతో కారు దగ్గరికెళ్ళటం జరిగింది. అయితే మరి దురదృష్టకరమైన ఇదేంటంటే, ఆ కారు డోర్ కూడా లాక్ తీసుండటం. సో, ఇలా తీయంగానే డోర్ తెరుచుకోవటంతో పిల్లలందరూ సరదాగా నలుగురు పిల్లలు కారులోకెక్కటం, ఈ మళ్ళీ డోర్ లాక్ లోపలికి వెళ్ళాక పడిపోవటం చాలా బాధాకరమైన విషయం. అయితే ప్రొద్దున 10, 11 మధ్యలో వీళ్ళు కారులోకి వెళ్ళటం జరిగింది. మరి అప్పటినుంచి సాయంత్రం 6 గంటల వరకు పిల్లలు మరి అదే కారులో ఊపిరందక చాలా అస్వస్థకు గురయ్యి ప్రాణాలు విడవటం జరిగింది. అయితే ఇక్కడ జరిగినదేంటంటే పాపం తల్లిదండ్రులు పిల్లలు ఏమయ్యారా? ఆడుకుంటున్నారు అని చాలా వరకు మధ్యాహ్నం వరకు పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని అనుకున్నారు. మరి ఎప్పుడైతే భోజనానికి రాలేదో పిల్లలు ఇంకా వెతకటం మొదలుపెట్టారు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని మొత్తం ఊరంతా వెతుకుతున్నారే కానీ, కారులో ఉండుంటారు పిల్లలు అని అనుమానం రాకపోవటం చాలా దురదృష్టకరం. ఒకేసారి విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం 6, 6:30 గంటల సమయంలో ఎవరో వచ్చి కారులో ఉన్నట్టున్నారు అని చెప్పడంతో గబగబా కారు దగ్గరకు వెళ్ళి కారు అద్దాలు పగలకొట్టి పిల్లల్ని బయటికి తీయడం జరిగింది. అయితే కారులోంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళే లోపే నలుగురు చిన్నారులు మరణించడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు వేసవికాలం సెలవులు కావటంతో కొంచెం తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని కొంచెం కనిపెట్టుకుంటూ ఉంటూ, వాళ్ళ ఆలనా పాలనా కరెక్ట్‌గా జాగ్రత్తగా చూసుకుంటూ ఏదేమైనా చాలా అంటే చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధగా ఉంటది. బాధపడటం కన్నా మనం ఏమీ చేయలేం. కాకపోతే ముందు ముందు ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే బావుంటుందని అందరం కోరుకుందాం. వీలైతే ఈ వేసవి సెలవులు అన్నాళ్ళు పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయండి. అంటే డాన్స్ అవ్వచ్చు, కరాటే అవ్వచ్చు, స్కేటింగ్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు. ఇలా వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో గమనించి వాటిల్లో కొంచెం జాయిన్ చేయటం వల్ల ఎలాంటి ఆపదల నుంచి కూడా మనం కొంచెం పిల్లల్ని బయట కాపాడొచ్చు. ఏదేమైనా గానీ ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మనం ఎవ్వరూ తీర్చలేనిది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. నమస్తే.